బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గండికోట నిర్వాసితుల్ని ఎవడ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భూపేష్ కూడా కార్లు వచ్చినప్పుడు నాకు గుర్తు చేశాడు. ఎందుకంటే వాళ్ళని యువగలం పాదయాత్రలో కూడా కలిసా. కొన్ని ఆర్థిక ఇబ్బందులునే కనుక కొంచెం ఆలస్యమైంది. అది తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా భూపేష్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ పవిత్రమైన గడ్డపై, ఈ కడప గడ్డపై నేను ఆనాడు మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చా. పెద్ద ఎత్తున హార్టికల్చర్ తీసుకొస్తానని చెప్పా. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు 1,00,000 కోట్ల అవుట్లేతో రాయలసీమని ఏకంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత త్వరలో మేము తీసుకుపోతున్నాం. కార్లు పరిగెత్తిచ్చాం. ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా ఇక్కడనే రాయలసీమలో తయారు చేయబోతున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణం అని నినాదం. అందుకే రాయలసీమకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఈ అల్క వల్ల చాలా ఇబ్బంది పడతాం. 89లో ఒకసారి ఓడిపోయినాం అల్క వల్ల. 2004 9లో ఓడిపోయాం అల్క వల్ల. 2019లో ఓడిపోయాం కేవలం ఒక అల్క వల్ల. ఎవరు చేయని సంక్షేమ అభివృద్ధి 2014-19 మధ్యలో చేసినాం. ఊరూరు రోడ్లు వేసాం, సీసీ రోడ్లు, వీధి దీపాలు కట్టాం. 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2,000 రూపాయలు చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అడిగిన అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, బిందు సేద్యం ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చినాం. కానీ అలిగాం. ఎందుకు అలుగుతాం? భూపేష్ నన్ను సరిగా పలకరించలేదబ్బా, భూపేష్ కూర్చేయలేదురా, అరే ఇంటికి వెళ్తే కాఫీ టీ ఇవ్వలా, అంతే అడుగుతాం. అందుకే కారులో వస్తూ వస్తూ భూపేష్కి ఒక మాట చెప్పాను. నేను బడ్జెట్ సమావేశంలో 13 రోజులు శాసనసభ్యులందరినీ కలిసా, వాళ్ళ కుటుంబాలతో. ఒక్కొక్క రోజు 2 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసా. సుమారుగా 60 మంది కూర్చుని రాజకీయాలు తప్ప అన్నీ మాట్లాడుకున్నాం. రూల్ పెట్టా, రాజకీయాలు లేదు, కంపల్సరీ కుటుంబం పరంగా కూర్చోవాలి, అంతేగాని మగవాళ్ళు ఒక సైడ్, ఆడవాళ్ళు ఒక సైడ్ కూర్చుంటే ఒప్పుకోనని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక కుటుంబం అని, సంక్షేమ అభివృద్ధి చేయాలి కాదనట్లా, కానీ మానవ సంబంధాలు పెంచుకోవాలి, బంధం పెంచుకోవాలి. నేను భూపేష్ కూడా చెప్తున్నా, మీరు కూడా వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, కార్యకర్తలు కలవండి, పిచ్చాపార్టీ డిస్కషన్ చేయండి, మానవ సంబంధాలు పెంచుకున్నాం. మీరు మంగళగిరిలో చూశారు, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం. 2019తో పోటీ చేస్తే ఓడిపోయా 5,300 ఓట్లతో. బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కానీ 2వ రోజు నుంచి పనిచేసినాం, అందరినీ కలిసా. ఎన్నికలప్పుడు నేను పెద్ద ప్రచారం చేయాల, నో రోడ్ షో, నో బైక్ ర్యాలీ, హాయిగా వెళ్ళేవాడు రచ్చబండిలాగా వేసుకునే వాళ్ళం. విచిత్రం, తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కట్టలేను. రమ్మని చెప్పా, కూర్చున్నాం, మాట్లాడాం. చివరి వ్యక్తితో ఫోటో ఇచ్చిందా తిరిగిపోయి నేను బయలుదేరేవాడిని. చూడండి, 91,000 మెజారిటీతో గెలిపించి నా గౌరవం నిలబెట్టారు మంగళగిరి ప్రజలు. అంటే మానవ బంధం ఎంత గొప్పదో ఇదొక ఉదాహరణ. ఇది ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు గుర్తుపెట్టుకోవాలి. సో మీ కింద ఉన్న యూనిట్ బూత్ వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఏదో అన్ని భూపేష్ చూసుకుంటాడులే, ఇలాంటి ఒకడున్నాడు లోకేష్ అని అన్నిటికీ పనిచేస్తాడు, వాడికి ఇంకెక్కువ పని ఇద్దామంటే కుదరదురా భయ్. క్లస్టర్ వాళ్ళు క్లస్టర్ పని చేయాలా, మండలోళ్ళు మండల్ పని చేయాలా, యూనిట్ వాళ్ళు యూనిట్ పని చేయాలా, బూత్ వాళ్ళు బూత్ పని చేయాలి. ఏమైనా కష్టాలు ఉంటే చెప్పండి, భూపేష్ ఉన్నాడు, నేనున్నా, అమ్మున్నా, మేమందరం మీకు పని చేస్తాం. కానీ సింపుల్గా పైన వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకులే, పైన వాళ్ళు మాడుతారు, నాకెందుకులే, వాళ్ళు చెప్తేనే పని చేస్తుంటే ఎటు కుదురుతున్నారు భయ్? ఏం పొద్దున్నే స్నానం చేస్తారు కదా, మొహం కడుకుంటారు కదా, మళ్ళీ ఇది మనందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఇది నా తెలుగుదేశం,
నా బాధ్యత. ప్రతి వ్యక్తి పొద్దున్న లేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఎవడో చూస్తుంటే కుదరదు. కలిసికట్టుగా పనిచేయాలి, అల్కకి ఫుల్ స్టాప్ పెట్టాలి. పాదయాత్రలో హామీ ఇచ్చా, నియోజకవర్గానికి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాత వెళ్తాను. నేనే కాదు, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గం వచ్చినప్పుడు చివరి కార్యకర్తతో ఫోటో దిగే ఆయన తిరిగి మళ్ళీ అమరావతికి వస్తాం జరుగుతుంది. అంటే ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటున్నాం. అంత పని ఒత్తుడినా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారంటే ఇంకా మనం ఎందుకు చేయలేమండి? మనం ఎందుకు మాట్లాడుకోలేం? ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ అభివృద్ధి చేద్దాం, దాంతోపాటు మానవ సంబంధాలు పెంచుకోవాలి, బంధం పెంచుకోవాలి. దానికి మనందరం కష్టపడాలని కోరుతున్నా. మీ అందరు తెలుసు, 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసినాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న పోటీ చేశాం. ఎవరు ఊహించిన విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఇప్పుడు ఈ బంధం తెంపేదానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన ముసుగులో టీడీపీని తిడతారు, టీడీపీ ముసుగులో బీజేపీని తిడతారు. ఈ కుట్రలను మనం గమనించాలి. ఎందుకంటే పైన మాకు చాలా క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ ఉందో ఒక ఉదాహరణ ఇస్తాం. ఒకరోజు ఇండియా టుడే కాన్ఫరెన్స్కి వెళ్ళా, కోయంబత్తూరులో రమ్మన్నారు. అక్కడ వెళ్ళి ఆయన ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, 2029 మీరు కలిసే పోటీ చేస్తుంటే తప్పనిసరిగా 2029 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పా. మీరు చప్పట్లు కొట్టారు. దాని తర్వాత పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, లోకేష్ మనం 3 టర్మ్లు కలిసి పోటీ చేద్దామని 1 టర్మే చెప్పేవేంట్రా బా అని అడిగాడు. అంటే ఎంత క్లారిటీ ఉందో నాయకత్వం మధ్యన, అది గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కుటుంబం, ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, కూర్చుని మాట్లాడుకుందాం. భూపేష్ పైన బాధ్యత ఉంది, మా అమ్మ పైన బాధ్యత ఉంది, శ్రీనన్న పైన కూడా బాధ్యత ఉంది. పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు భయ్య, ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదంటే అది మాడతారు. మళ్ళీ మనం ప్రజల దగ్గర అవ్వాలి. అహంకారం వద్దండి. ఏదో 100 కార్లు వేసుకుంటే పెద్ద హీరో అనుకుంటున్నారు. నేను 2 కార్లలో తిరుగుతున్నా. ముందర కనీసం 4 కార్లు ఉండే, ఇప్పుడు 2. నేను ఒక కారులో ఉంటా, వెనకాల వచ్చే వాళ్ళందరూ ఒక మినీ వ్యాన్ పెట్టా, అందరు ఎక్కమన్నా. సో ప్రజలు కూడా కోరుకునేది వాళ్ళ దగ్గర ఉందని. ప్రజలు కూడా కోరుకునేది సింప్లిసిటీ. ఏదో కాలర్ ఎగరేసుకుని తిరుగుతాం కాదు. మనం చూసాం 151 11 అయింది. దానికి కారణం వాళ్ళ అహంకారం. సో మనకు కూడా అహంకారం అవసరంలా వీడాలి. ప్రజల్లో మమేకేమవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మీకు అండగా నిలబడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీస్తూ, ఇప్పుడే భూపేష్ కూడా అడిగాడు, ఎంఎస్ఎంఈ కంపెనీలు కొన్ని తీసుకురావాలి మన మండలానికని కోరారు. భూపేష్ పైన బాధ్యత ఉందబ్బా. కంపెనీలు ఎత్తుకు వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మొత్తం పని నా పైన పెడితే ఎట్లా? చాలా తెలివైన వాళ్ళబ్బా. వేదిక పైన ఉన్న అందరూ తెలివైన. మా అమ్మ కూడా చాలా తెలియదు. పనంతా నా భుజం మీద నుంచి బుల్లెట్లు కలుస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ అలవాటే. నేను సీనియర్ మంత్రి అయ్యా, నా భుజం మీద నుంచి గనిపెట్టి సార్ సీఎం గారికి ఇది చెప్పండి సార్, అది చెప్పండి సార్ అంటారు. నాకే ఎక్కువ తిట్లు పడుతుంది. తప్పనిసరిగా కలిసికట్టుగా పరిశ్రమలు తీసుకొద్దాం. ఎందుకంటే ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సో మీరు ఎత్తుకండి, నేను ఎత్తుకుతా. ఎవరు ఉంచిన విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సభాముఖంగా మా తమ్ముడు కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం.